హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 21 ఎపిసోడ్ యార్. ఏ జన్మలోనైనా ఒకటే భార్య నాకు. మరో ఆమె వైపు కన్నెత్తి కూడా చూడను అని చైత్రని చూస్తూ చెప్పాడు దేవ్. ఆ చూపులకు తడబడి కోలకాళ్ళని వాల్చేసింది చైత్ర. మరేం కావాలి అని విసుగు ప్రదర్శించాడు జయంత్. నువ్వెందుకెంత ఇరిటేట్ అవుతావు? మరో బ్రాంచ్లో చూస్తాను. ఈ బ్రాంచ్లో ఏమీ వేకెన్సీస్ లేవు. ఉన్న ఒకటి మిసెస్ చైత్ర గారికి ఇచ్చారు డాడ్ అని సున్నితంగా చెప్పాడు దేవ్. అవునా? ఓకే. ఇందులో వేకెన్సీస్ వచ్చినప్పుడే ఇవ్వు. ఇక్కడైతే వర్క్ స్కిల్స్ వస్తాయని. నా దగ్గర గంగిరెద్దు వేషం వేస్తుంది. అమ్మకు బాగా గారం అదంటే అన్నాడు జయంత్. సరే ఉన్నప్పుడు చెబుతాను అని చిన్ను తనతో ఫార్మాలిటీస్ పూర్తి చేయించు గో అన్నాడు దేవ్. ఓకే అన్నయ్య. రా వదిన అని పిలిచింది జాహ్నవి. వదిన అనగానే అదో రకంగా చూసి ఓకే బావా బాయ్. నైట్ బయటికి వెళ్దామా అని అడిగాడు జయంత్. టైం బట్టి కాల్ చేస్తా అన్నాడు దేవ్. అదే మహాభాగ్యం. ఏంటో లవర్ లేదు, పెళ్ళి కాదు. మనలాంటి బ్యాచిలర్స్ ఇంత కుదురుగా ఉండకూడదు. హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, కాల్ చేస్తా. రాకపోతే మర్డర్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు జయంత్. ఇడియట్ అనుకుని సిస్టంలో చూడగానే పెదవులు సాగేసి నవ్విన చైత్ర మొహం స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యింది. తల విదిలించి దీనికి పనిష్మెంట్ ఇచ్చినట్లు లేదు. నాకు నేనే స్వీట్ టార్చర్ పెట్టుకున్నట్లుంది. ఏం అల్లాడిస్తుందో అనుకున్నాడు దేవ్. 1 అవర్ తర్వాత అన్నయ్య అంతా కంప్లీట్. నువ్వు వర్క్ గురించి చెప్పు. నాకు బయట కొంచెం వర్క్ ఉందని చెప్పి, చైత్ర చెప్పేది కూడా వినకుండా జారేసింది జాహ్నవి. హలో! మరీ నటించేయకు. తనేమి శాశ్వతంగా నీతో ఉండిపోదు అని వంకరగా అన్నాడు. చురుగ్గా చూస్తూ ఎవరికి వాళ్ళ ఈ జీవిత ప్రయాణంలో బాటసారులే. ఎవరి బంధం శాశ్వతం ఏమీ కాదు అని వాడిగానే చెప్పింది చైత్ర. భార్యాభర్తల బంధం కూడా అంతేనే. హాయ్ బాయ్ చెప్పుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడమే అని సీరియస్‌గా అడుగుతూ చైర్ నుండి లేచి చైత్ర దగ్గరికొచ్చాడు దేవ్. నోట్ వేదాంత్ మోసం చేసిన ఆమె అదే అవ్ అర్నవ్ గర్ల్ ఫ్రెండ్‌ని వన్ టైమ్ కూడా బ్లాక్ షిప్ చూడలేదు యార్. మీరు గమనించండి ఓకే. దేవ్ దగ్గరికి రావడం చూసి ఇది ఆఫీస్‌లో 10 మందిలో పరిచయం చేయకు శివ అని కోపంగా అంది చైత్ర. నేను కదే కోపం చూపించాలి. మరి నువ్వు చూపిస్తున్నావేంటి? అని చైత్ర చేయి పట్టుకుని గబాల్న మీదకి లాక్కున్నాడు దేవ్. చెస్ట్‌కి తాపడం అయింది దేవ్ ఫోర్స్‌గా లాగడంతో. ఆమె చుట్టూ చేతులు వేసి బంధించి, ఇప్పుడు చెప్పు ఏంటి మాటకి మాటకి సమాధానం చెప్తున్నావు? అని మొహం మీద పడిన ముంగురులని చెవ్వెనక సర్దుతూ అడిగాడు. లీవ్ ఇట్ శివ. ఏం చేస్తున్నావు? ఇదో కొత్త నాటకమా? అని చెస్ట్ మీద చేతులాంచింది. ఉక్కు స్తంభంలో ఉన్న మనిషి ఉడత బలం సరిపోతుందా ఏంటి? ఇంచు కూడా కదలలేదు. నన్ను వదలకపోతే కరుస్తా అని నోరు తెరిచింది. కింద పెద్ద బయట చేసుకుంటే కర్రవ్వే. తర్వాత నా టర్న్. ఒళ్ళంతా టాటూలు పెట్టేస్తాను అని చిట్టు నడుముని గుప్పెట్లో బంధించి ఫ్రెష్ చేశాడు. కోపంతో బుసలు కొడుతూ బలం ఉందని రుబాబు చేయడం మర్యాద కాదు అని ముక్కుపుటాలు ఎగరేసింది. ఇది రుబాబేంటే? నా పెళ్ళంతో అచ్చుకుపుచ్చుకులు ఆడుకోవడం సరసం అంటారని విన్నాను. రుబాబు అని నేను ఏడా వినలేదమ్మా. ఇదేం విడ్డూరమో అని మూతి అష్టవంకలు తిప్పాడు. మన మధ్య సరసం ఏంటి నాన్సెన్స్ అని మొహం చిట్లించింది. ఏ నువ్వు నా పెళ్ళానివి కాదవా అని వియర్డ్ లుక్ అడిగి ఎదలోయల్లో వెచ్చగా ఒదిగిన తాళిబొట్టు బయటికి లాగి మరి ఇదెందుకు ఇంకా ఉంచుకున్నావు? అలంకారం కోసమా? లేక కొత్త పన్నాగమా అని అడిగాడు దేవ్. ఆ తాళిని తీసుకుని అవన్నీ నీకు అనవసరం అనుకుంటా. నాకు అనవసరమైతే ముందు ఆ తాళి తీసేయి. నిన్ను టచ్ చేయను. నా షాడో కూడా నీ మీద పడనివ్వను అని మెడ మీద పెదవులతో రాస్తూ తీసేస్తావా? అస్కి వాయిస్‌తో అడిగాడు. దేవ్ చేష్టలకు జడివానలో తడిసిన చిగురుటాకులా వణికిపోతూ మాటలే కరువయ్యాయి ఆమెకు. చెప్పవేంటే తాళి మెడలో ఉంటే నీ మీద నాకు సర్వ హక్కులు ఉంటాయి అని కంఠం మీద తడి పెదవులు అద్దాడు. ఏ ఏం చేస్తున్నావు శివ ప్లీజ్ అంటే కష్టంగా పలికింది చైత్ర. నా పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటున్నాను. మధ్యలో మిడతలా దూరి డిస్టర్బ్ చేయకు అని చెక్కుల మీద చేరి పెదవులతో రాశాడు. నన్నెందుకు ఇలా హింసిస్తావు? మళ్ళీ ఇదేం డ్రామా అంటూ బలవంతంగా విడిపించుకుంది. డ్రామా నాదా నీదా అంటూ ఆశ్చర్యంగా నటిస్తూ నువ్వు హీరో అనే బ్రహ్మి ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఆపు. పదే పదే మోసపోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు అని అరిచింది. హహ! నువ్వు నిజంగానే పిచ్చిదానివే. చదువులో టాపర్. మిగిలిన వాటిలో నీ బుర్ర నిల్లే అని చెప్పొచ్చు అని నుదుటి మీద వేళ్ళతో పొడిచాడు. వాట్ డూ యూ మీన్? అని కళ్ళు చిన్నవి చేసింది. నా మా నా మీనింగ్‌లో మీన్ తర్వాత వెతుక్కుందాం. రా రొమాన్స్ చేసుకుందాం అని కవ్వించాడు. ఓహ్! అంటే నన్ను టచ్ చేస్తానంటే పోనీ లేడీ డాక్టర్‌ని పిలిచి శల్య పరీక్ష చేయించు అని రోషంగా అంది చైత్ర. టైం వస్తే చేస్తానేమో
సీతాదేవి చేయించలేదా అగ్ని పరీక్ష శ్రీరాముడు? నేనెంత ఆఫ్టర్ ఆల్ అంటూ తల ఎగరేశాడు. కాల్చేసేలా చూస్తూ ఒక అభిమానం గల ఆడపిల్లతో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా అని హెచ్చరించుకుంది. నేను బిజినెస్ మ్యాన్ చైత్ర. ఏదైనా పక్క ఎవిడెన్స్తోనే మాట్లాడతాను. నీకు వీడియో చూపించాను. నీ వల్ల బాధపడిన మనిషిని చూపించాను. బట్ నువ్వు కాదు అంటావే తప్ప అసలు నిజం చెప్పలేదు. సో తప్పు నీదే నాదా అని సీరియస్గా అడిగాడు. మౌనమే సమాధానం అయింది చైత్ర నుండి. అన్నింటికీ మౌనం వహిస్తే కొన్నాళ్ళకు నిన్ను నువ్వే కోల్పోతావు. నువ్వు అడగొచ్చు నువ్వెందుకు మూర్ఖంగా బిహేవ్ చేసావని. అది చెప్పే టైం వస్తుంది. అప్పుడు తప్పకుండా చెబుతాను. అప్పుడు డిసిషన్ కూడా నీకే వదిలేస్తాను. ఆడదైనా మగవాడైనా సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు ఇతరుల మైండ్ సెట్ చదివే జ్ఞానం కూడా ఉండాలి. అన్ని సమయాల ఆవేశం పనికిరాదు అని నా అనుభవం నేర్పిన లెసన్ అని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు డ్రామా అనుకో ఏమైనా అనుకో డోంట్ కేర్. బట్ అన్ని లెక్కలు సరిచేశాక నిన్నేం చేయాలనేది ఆలోచిస్తాను అని వర్క్ చూడు. నా టైం నాకు చాలా వాల్యుబుల్. నీలా మొక్కలతోనూ కుక్కలతోనూ ఆటలాడే టైప్ కాదు అని ఎద్దేవా చేశాడు గుర్రుగా చూస్తూ. నీకు స్పందించే హృదయం ఉంటే కదా వాటిలో మాధుర్యం ఏంటో తెలిసేది అని ఖచ్చితంగా అంది చైత్ర. ఒకసారి ప్రకృతిని చూసి స్పందించినందుకే నిద్రకు దూరమయ్యి అల్లాడుతున్నాను. కారే పులుసు చాలమ్మా, ఇంకా స్పందనలు వద్దు, పని చూడు అని వంకరగా అన్నాడు దేవ్. నాకు నీ దగ్గర వర్క్ చేయడం ఇష్టం లేదు అని మోర ఎగరేసింది. కానీ నా దగ్గరే చేయాలి పాప, నీకు వేరే ఆప్షన్ లేదు అని కొక్కిరించాడు. నువ్వు రాక్షసుడు కాదు కాదు బ్రహ్మ రాక్షసుడివి అని మంటగా అంది. అవునా, రాక్షసులు సూటు బూటు వేసుకుంటారా? వాళ్ళు నీ ఫ్రెండ్సా? ఏదో చూసినట్లు చెప్తున్నావు అని కవ్వించాడు. నిలువెత్తు రూపం నా ఎదుట ఉంది కదా, ఇంకెక్కడా చూడాల్సిన అవసరం లేదు. నేను హ్యాండ్సమ్ అంటారే నన్ను చూసిన వాళ్ళు. నిన్న ముంబైలో డిస్కోలో కూడా ఒక ఆమె నా మీద పడిపోయింది నా అందం చూసి. మరి నువ్వేంటి రాక్షసుడివి చేసావు? పదవే, పగలే గుడ్డిదానివి అయ్యావంటే ఇది డెఫినెట్గా డే చీకటి రోగమే. ఐ కన్సల్ట్ని మీట్ అవుదాం అని చేతిని పట్టుకున్నాడు. డే చీకటా? అదేం రోగం అని మొహం విరిచింది. రే చీకట్లా ఇది డే చీకటే అంటే ఇచ్చేశాడు. నువ్వు ముంబై వెళ్ళింది పబ్లో ఊరేగటనక అని కళ్ళను రోల్ చేస్తూనే ముఖం వికారంగా పెట్టింది చైత్ర. దొరికింది దొంగ సచ్చింది అని ఈవిల్ స్మైల్ ఇస్తూ. పబ్ డిస్కోలకి వెళ్ళడం పెద్ద తప్పేమీ కాదు కదే అని అదో రకంగా చూశాడు మొహం మండించుకుంటూ. చెప్పేవి వేదాంతాలు, దూరేవి దొమ్మరి గుడిసెలు అంటే ఇవే అనుకుంటా అని మంటగా అంది చైత్ర. బాబు రెచ్చగొడుతున్నాడే, బుర్ర తక్కువ జమ్మ, పడ్డావు బుట్టలో అని నెత్తు నోరు కొట్టుకుంది సోలిపాప. అదేంటే అంత మాట అనేసావు? నువ్వు వెళ్ళానన్నావు కదా పబ్కి అని ఆశ్చర్యంగా మొహం పెట్టి. అనడమేంటి నా బొందా, ఆల్రెడీ వీడియోలో కనిపిస్తేను. అంటే మీరు దూరొచ్చా దమ్మరి గుడిసెలు, మేము వెళ్ళడం తప్ప అంటూ మోర బారిని సాగదీశాడు దేవ్. తీరిందా దూల, ఎందుకే రెచ్చగొడి దొబ్బులు తింటావు అని కుక్కిరించింది సోలిపాప. ఇది ఒక దరిద్రం ఉంది కదునా ప్రాణాలకు. ఏదైనా అంటే చాలు వీడియో అంటూ చుట్టూ తిరిగి అక్కడికి వస్తున్నాడు అనుకుని గో టు హెల్ అని కోపంగా అంది చైత్ర. పద ఇద్దరం వెళ్దాం అని చేయి పట్టుకున్నాడు దేవ్. చేతిని లాక్కుంటూ ఇదేమన్నా విందు భోజనమా, దా వెళ్దాం అంటున్నావు అని మంటగా అంది పిల్ల. హలో, ఒక్కడికి ఏం చేస్తుందే పెళ్ళాం, పక్కనుంటే ఒక ముద్దో హగ్గో ఇచ్చి టైం సేల్ చేస్తుంది అని కవ్వించాడు. వెళితే నీ జాతిగాల వాళ్ళు చాలామంది ఉంటారు, మంచి ఆక్షేపంగా ఉంటుంది, లేట్ ఎందుకు కానీ అని కళ్ళను రోల్ చేసింది. నువ్వు నా జాతానివే, అందుకే ఈ బంధం వేశాడు గాడ్ అని గుండెల మీద గర్వంగా వేలాడుతున్న తాళిబొట్టు చూపించి ముందుకు వంగి మెత్తని అది మీద వెచ్చని ముద్దలు వేశాడు. దేవ్ అలా అడ్వాన్స్ అవుతాడని ఊహించక రెక్లెస్గా నిలబడింది. కాస్త వెనక్కి బెండ్ అయ్యి భుజాలు పట్టుకుని నెట్టింది. సర్కస్ ఫీట్లు చేయకు, నడుము విరుగుతుంది అని నెలవంకలా ఉన్న నడుముని తన చేతితో ఉడుము పట్టాడు దేవ్. ఆవ్ అంటూ భుజాల మీద ప్రెజర్ పెట్టింది చైత్ర. ఏంటే ఆవు సుకుమారి అని మొహం మీద ఎయిర్ బ్లో చేశాడు. నన్ను హింసించడానికే పని కట్టుకుని మరీ తీసుకొచ్చావు అని ఉరిమి చూసింది. లేట్ క్యాచ్ పిల్ల అని నేనేదో కొత్త అయినట్లు గేర్ర వెళ్ళబోస్తావే అని కరిచేశాడు. నా పేరు నా శివ వేరు, తను లేడిప్పుడు అని నోరు జారింది. నీ శివ అని అసలు ముడిచి వేశాడు దేవ్. అదే నా ఫ్రెండ్ కదా తను అని తడబడింది చైత్ర. ఆటో వాళ్ళ కావాలా? ఈ మిలియనర్ వద్దా అని అదోలా నవ్వాడు. ఆటో వాళ్ళ అయినా ప్యూరిటీ ఉంది, ఇప్పుడు ఆ స్వచ్ఛత లేదు. నటన అయినా అప్పుడే బాగున్నాడు అంటూ మొహం తిప్పింది. అందంగా విచ్చిన పెదవులతో నటన అని తెలిసాక నీ శివ మీద నీ ఫీలింగ్ ఏంటి అని కావాలని అడిగాడు. మోసగాళ్ళ మీద ఫీలింగ్ ఉంటుందా అని కరుకుగా అడిగింది.
తమరు చేయలేదా మోసం? మీకో న్యాయం, మాకో న్యాయమా? ఇదెక్కడ న్యాయం? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చైతు పాప అంటూ రౌండ్ తిప్పి బ్యాగ్ నుండి హగ్ చేసుకున్నాడు. నాకు ఇబ్బందిగా ఉంది శివ, లీవ్ అని విసుగ్గా ప్రదర్శించింది. మొగుడు ముట్టుకుంటే టచ్ మీ నాట్ మొగ్గలా ముడుచుకుపోతున్నావు. మరి పబ్‌లో డాన్సులు కట్టేసావే హౌ? హౌ? అంటూ ఉడికించాడు. నీకే పని పాట లేదా ఇలా తగులుకున్నావు? చెప్పాను కదే నీ పులుసు పెండడమే పని. న్యూ ప్రాజెక్ట్ కూడా అందుకే ఓకే చేయలేదు. వదలవయ్యా మగడా. నా బోన్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయి. అనకొండలా చుట్టేసావు అని చేతుల మీద కొట్టింది. విరిగితే గమ్ పెట్టి అతికిస్తానులేవే అని తెల్లటి వీపు మీద పెదవులతో కొత్త కవితలు రాస్తూ కొత్త రుచులు చూపించాడు. తనువు అంతా గూస్ బంప్స్ వచ్చేసి మేని జర్కిచ్చింది. ఈవిల్ స్మైల్ ఇచ్చి టక్కున వదిలేసి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు దేవ్. అయోమయంలో కొట్టుకుపోతూ నిలుక్కుపోయిన చేతిరా. ఓయ్ మబ్బు, ఏంటా పిచ్చి చూపులు, రా వర్క్ ఏంటో చెబుతాను అని సీరియస్గా సింహంలా ఫేస్ పెట్టాడు. ఇదంతా డ్రామాయే, ఏం జరిగింది డ్రీమా అని బుర్ర వేలుతో బరుక్కుంటుంది చైత్రపాప. ఒసేయ్ తింగరి, మాయాలోకం మాయ చేసిపోయాడే మన మొగుడు, డ్రీమ్ కాదు నీ బొంద కాదు అని ముట్టిపోయింది సోలిపాప. ఇది చెప్పిందంటే నిజమే అంటే కావాలని ఆటలాడుతున్నాడు అని మొహం మండించుకుంటూ వెళ్ళి ఎదురు చైర్లో కూర్చుని చైత్ర, ఈ ఫైల్ స్టడీ చెయ్యి అని తన ముందు ఫైల్ తీసి, ఏమైనా డౌట్స్ వస్తే అడుగు, ముంగిలా కూర్చోక అన్నాడు దేవ్. ఇదేం కర్మరా బాబు, డైనోసార్ నోటికి చిక్కాను అని ముక్కు మూలుక్కుంటూ ఫైల్ ఓపెన్ చేసింది చైత్ర. బెడ్ మీద దొర్లుతూ విసుగ్గా ఉండి లేచి బయటికి వచ్చింది మేఘ. ఆమెతో మాట్లాడడం మానేశారు ఇంట్లో వాళ్ళు. అది మరింత కోపాన్ని రగిలించింది. మామ్, నేనేం అంటారని దానికి కాదు, నాతో మాట్లాడరా అని గొంతు చించుకుంది. ఇప్పుడేం కావాలి అని అరుస్తున్నావు అంటూ వంట చేస్తూ అడిగింది సుమ. నాకు చైతన్యం చూడాలని ఉంది, పద తీసుకొద్దాం అంది మేఘ. ఎగాదిగా చూస్తూ చైతు మీద నీకింత ప్రేమ ఎప్పుడు పుట్టింది అని వెటకారంగా అందామె. మామ్, టూ మచ్గా మాట్లాడకు, అదంటే నాకు ఎప్పుడు ఇష్టమే. సిబ్లింగ్ గొడవ పడితే లవ్ ఎఫెక్షన్స్ ఉండదా అని గయ్యమని నోరేసి పడింది. అది నీ విషయంలో కాదని మాకు లేటుగా తెలిసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైనా ఇప్పటిదాకా ఏమీ తెలియక మేము కంగారు పడుతుంటే రా వెళ్దాం అంటున్నావు, ఎక్కడికి వెళ్ళేది? ఎట్లోకా అని మంటగా అంది. నొసలు ముడివేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? చైతు తన అత్తవారింట్లో కదా ఉంటుంది అని అయోమయంగా అడిగింది మేఘ. నువ్వు తప్పించుకున్న పెళ్లి కొడుకుతో కాదు దాని పెళ్లి జరిగింది మరి అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. ఆటో అబ్బాయి శివవాడు బలవంతంగా తాళి కట్టి తీసుకెళ్ళాడు మండపం నుండి అని చెప్పింది. వాట్ అని కీసుగారిచి, ఏం మాట్లాడుతున్నా మామ్, ఆ శివగాడు చైతన్యని పెళ్లి చేసుకున్నాడా అంటూ షాక్ అవుతూ, మీరందరూ ఏం చేశారు? షో చూస్తూ ఉన్నారా? వాడికి అక్కడికక్కడే ముక్కల కింద నరికి పోగులు పెట్టకుండా అని చిందులు తొక్కింది మేఘ. ఇదంతా నీ వల్ల వచ్చిందే. నా బిడ్డ ఎక్కడుందో, ఎన్ని అగచాట్లు పడుతుందో, వాడు దాన్ని ఏం చేశాడో అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది సుమ. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నేనేం చేశాను? వాడికి అతి చనువు ఇవ్వడం మీ తప్పు, నాది కాదు. ఆ లేబర్ గాడికి ఎన్ని గట్స్, చైతుని తీసుకెళ్తాడా? వాడిని వదలను అంటూ కోపంగా రూమ్కి వెళ్ళింది మేఘ. నువ్వు ఎదురెళ్ళి నీ చెల్లెలి నోటి వెంట మాట వస్తే చాలు, నీకు ఆయి మూడినట్లే పాప. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.